సో అసలు ఫైమోసిస్ అంటే ఏంటి? బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? దీనివల్ల మగవారికి అంగం ముందర ఉన్న చర్మం ఇష్యూస్ ఏమొస్తాయి? ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఏం ప్రాబ్లమ్ అవుతుంది? లేటెస్ట్ సర్జరీస్ అవైలబుల్ ఉన్నాయని మనం తెలుసుకుందాం. సో మగవారిలో చూసుకుంటే గనక అంగం యొక్క ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో దాన్ని ఫోర్ స్కిన్ అంటాం అన్నట్టు. సో ఈ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో యూజువల్‌గా బాగా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ముందుకు వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వాలి. అట్లా మూవ్ అయితే గనక దాన్ని నార్మల్‌గా కన్సిడర్ చేస్తాం. అప్పుడేమవుతుందంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంటర్‌కోట్ చేసినప్పుడు కూడా ఎటువంటి పెయిన్ లేకుండా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ చాలామందికి ఏమవుతుందంటే ఆ ఫోర్ స్కిన్ ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో అది వెనక్కి రాదు. టైట్‌గా అయిపోతుంటుంది. ఓసారి పెయిన్‌ఫుల్‌గా వెనక్కి వస్తుంది. కొందరికి వెనక్కి వస్తది కానీ మళ్ళీ ముందలకి రాదు. అండ్ వెనక్కి లాగేటప్పుడు కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా రావడము, ప్లస్ ఓసారి క్రాక్స్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇవన్నీ అబ్నార్మల్ అన్నట్టు. సో వెనక్కి రాకుండా టైట్‌గా వస్తే దాన్నే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అట్లా కాకుండా టైట్ అయిపోయి వెనక్కి లాగినప్పుడు క్రాక్స్ రావడము, లేకుంటే తెల్లగా అయిపోవడము చర్మము, లేకపోతే మందంగా తయారు కావడం ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటాం. సో ఈ బెలనైటిస్ అనేది ఓన్లీ చర్మానికే కాకుండా గ్లాండ్స్ అంటే అంగం యొక్క ముందరున్న హెడ్ భాగాన్ని కూడా కనుక ఇన్వాల్వ్ అయితే కనుక దాన్ని బెలనోపాస్టైటిస్ అంటుంటాం. కొన్ని సందర్భాల్లో చర్మము తెల్లగా అయిపోయి మొత్తం అతుక్కులైపోతుంది. చర్మం తెల్లగా అంటే బొల్లి వ్యాధి అంటుంటాం కదా, విటిలిగో అంటాం కదా, సేమ్ అట్లనే అక్కడ చర్మం తెల్లగా అయిపోతుంది. దాన్ని మనము BXO అంటాం అన్నట్టు. అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. సో ఇవన్నీ డిజీజ్లు ఏంటంటే ఇవన్నీ అంగం యొక్క ముందరున్న చర్మానికి వచ్చే వ్యాధులు అన్నట్టు.